ప్రపంచ గ్లకోమా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శాంతి తెలిపారు. ప్రజలందరూ కంటి పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవాలని సూచించారు. ప్రపంచ గ్లకోమా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గ్లకోమా వ్యాధిపై ప్రజలకు, రోగులకు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అవగాహన కల్పించారు. ఈ నెల 9 నుంచి 15 వరకు కంటి వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్లకోమా అనే వ్యాధి మనుషుల్లో ఎలాంటి లక్షణాలు చూపించకుండానే నేరుగా కంటి చూపు కోల్పోయే విధంగా చేస్తుందని అన్నారు. గ్లకోమా అనేది ప్రమాదకరమైన జబ్బని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే 40 సంవత్సరాలు వయసు దాటిన ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఒకసారి కంటి వైద్యులను సంప్రదించి సమగ్ర కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వరల్డ్ గ్లకోమా సంవత్సరము మార్చ్ 9th నుండి మార్చ్ 15th వరకు జరుపుకుంటున్నారు. గ్లకోమా అనేది ఎటువంటి సిమ్టమ్స్, లక్షణాలు తెలియకుండా, నొప్పి లేకుండా వచ్చి మనిషి యొక్క చూపును పోగొట్టే ఒక కంటికి సంబంధించిన జబ్బు. ఇది ఎలా అంటే కేవలం దీనికి నివారణే ఉంటుంది. ఒకసారి డ్యామేజ్ అయ్యింది అనుకోండి, దాని వలన దానికి మళ్ళీ నివారణ కష్టం ఉంటుంది. కాబట్టి దీనికోసం ఎవ్రీ ఇయర్ 40 years పైబడిన వాళ్ళు ఆప్థాల్మాలజిస్ట్ని కలిసి సమగ్ర కంటి పరీక్షలు, అంటే ఒక ఊరికే వచ్చి ఐ చెకప్ చేసుకోవడం కాదు, ఎన్ని పరీక్షలు ఉంటాయో అన్ని పరీక్షలు ఆప్థాల్మాలజీ విభాగానికి వచ్చి చేసుకుంటే అది వాళ్ళు కనుక్కొని ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే కంటి చూపు